అమరావతి రాజధానిలో తీసుకుంటే ప్లాట్ల విషయం తీసుకుంటే 34,494 ఎకరాలకి ప్లాట్ అలాట్ చేశాము. ఇంకా ప్లాట్లు అలాట్ చేయాల్సిన ఎవరంటే కేవలం 651 మంది. మంత్రి నారాయణ గారు చెప్తున్నది ఏంటంటే మొత్తం ప్లాట్లు ఇచ్చేసాం రైతులకి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది కీలకమైన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి నారాయణ గారు చెప్తున్న దానికి తేడా ఏంటంటే కాగితాల మీద ప్లాట్లను అలాట్ చేసి ఉండవచ్చు, రిజిస్ట్రేషన్ కూడా జరిగి ఉండవచ్చు, కానీ భౌతికంగా ఇప్పటికీ కూడా రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లని ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పగించలేదు. ఎందుకు అప్పగించలేకపోతుంది అంటే ఒప్పందం ప్రకారం వాటన్నింటినీ డెవలప్ చేసి మరీ ఇవ్వాలి. అంటే మౌలిక సదుపాయాలన్నీ కల్పించి డెవలప్ చేసి రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వాలి. అంటే నీటి వసతులు, రోడ్లు, డ్రైనేజీ ఇవన్నీ ఏర్పాటు చేసి అప్పుడు ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే ఒక్కో ఎకరా డెవలప్ చేయడానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇంకా ఎక్కడా కూడా ఆ పని మొదలు కాలేదు. కేవలం రికార్డులలో కాగితాల మీద రిజిస్ట్రేషన్ చేసేసి మేము మొత్తం ఫ్లాట్లు ఇచ్చేసామని చెప్తున్నారు. వ్యవహారం ఇంత ఈజీగా ఉంటే ఇంత వివాదమే ఉండేది కాదు కదా. అక్కడ డెవలప్ చేయాలి, అది పెద్ద టాస్క్. డెవలప్ చేసిన తర్వాత అలాంటి ప్లాట్లను రైతులకు ఇస్తే అప్పుడు ప్రభుత్వం తన ప్రామిస్ ని నెరవేర్చుకున్నట్టు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నది అదే. మీరు ఇంకా ఇప్పటికీ కూడా ఫిజికల్ గా డెవలప్ చేసిన ఒక్క ఫ్లాట్ కూడా రైతులకు ఇవ్వలేకపోతున్నారు అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తుంటే కాగితాల మీద రిజిస్ట్రేషన్ అయిపోయాయి కాబట్టి మేము ఇచ్చేసినట్టే అని మంత్రి నారాయణ గారు మాట్లాడుతున్నారు. అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించడం. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారమే ఒక్కో ఎకరాన్ని డెవలప్ చేయాలంటే 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 1,00,000 ఎకరాలు మొత్తం తీసుకుంటామంటున్నారు. దాని ప్రకారం 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. ఏది ఓన్లీ మౌలిక సదుపాయాల కోసమే. ఇప్పటి వరకు అమరావతిలో వీటి మీద ఖర్చు చేసింది కేవలం 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు మాత్రమే. 8,000 కోట్ల నుంచి 10,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఎక్కడ 2 లక్షల కోట్లు, ఎక్కడ 10,000 కోట్లు?